థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యాన్స్. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. థ్యాంక్ యూ. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇలా నుంచున్నానంటే ఎవరు లేకుండా అది కేవలం మీ వల్ల. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారా అల్లు అర్జున్ గారి యొక్క చాలా హార్ట్ఫుల్ ఏదైతే ఆయన గుండెల నుంచి వచ్చే మాటలు చూసారా, చాలా ఫెమిలియర్గా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మనసులోంచి వచ్చే మాటలు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది మనకి. నా ఫ్యాన్స్ కాదు, నా ఆర్మీ అని చెప్తున్నారు ఆయన ఫ్యాన్స్ని. ఎందుకంటే ఆయన ఈ పాటికి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయాడు. ప్రభాస్ గారి రేంజ్లోకి ఆయన ఈక్వల్ అయిపోయారు అనమాట. ఎందుకంటే పుష్ప లాంటి సినిమా, సుకుమార్ గారు లాంటి విజన్, మార్క్ ఏదైతే డైరెక్టర్గా నిర్మించుకున్నారో ఆ డైరెక్టర్స్ పుష్పతో ఏదైతే అల్లు అర్జున్ గారిని ఎలివేట్ చేశారో అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందనమాట. నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చింది. అలాంటి కమర్షియల్ సినిమా అటు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు కలిసి మైండ్ సెట్ వాళ్ళిద్దరిది కలవటం వల్ల ఈ రోజున మన తెలుగు సినిమా అటు ప్రభాస్ గారి తర్వాత ఇటు అల్లు అర్జున్ గారు కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో అల్లు అర్జున్ గారి మాటలోనే తెలుస్తుంది ఆయన పట్ల, ఆయన ఫ్యాన్స్ పట్ల కానీ, వాళ్ళ ఫ్యామిలీ పట్ల కానీ చాలా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏదైనా గుండెల్లోంచి చెప్తారని నా ఉద్దేశం. సో ఎనీవేస్, అల్లు అర్జున్ గారు ఏదైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏమైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా చాలా హానెస్ట్గా వచ్చినాయని నేనైతే నమ్ముతున్నాను. సో అలా ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా చాలా మట్టుకి మన సినిమాని, ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడంలో చాలా మెయిన్ పాత్ర అయితే పోషించారనమాట. సో మన అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేద్దాం. దాంతోపాటు పుష్పకి మాత్రం నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.